ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ కి నిజంగా ఒక పెద్ద ట్రీట్ లాగా మారిపోయింది భయ్యా. రివ్యూ కంటే ముందు తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ లో ఉన్న పవర్ ని మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీసం తిప్పి హవా చేసే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయా లేదా అని అనుకుంటే లిటరలీ మొదటి నుంచి చివరి వరకు అటువంటి సీన్స్ ఫుల్ కిక్కిస్తాయని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ దగ్గర మొదలయ్యే ఇంట్రడక్షన్ సీన్ నిజంగా మర్చిపోలేమని చెప్పాలి. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారిని చూపించే ప్రతి షాట్ ఒక పండగ లాగా అనిపించింది నాకైతే. అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు అదే హైప్ ని కంటిన్యూ చేశారు భయ్యా. డైరెక్టర్ సుజిత్ గారి విజన్ చూస్తుంటే ఇది నిజంగా హాలీవుడ్ రేంజ్ ని టచ్ అయ్యే సినిమా అని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తయ్యే వరకు ఆడియన్స్ అలా స్క్రీన్స్ కి అలా తుక్కొని పోవాల్సిందే. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక్కో ఎలివేషన్, ఒక్కో బీజం, ఒక్కో ఫైట్ సీన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని మరింత హైప్ కి తీసుకెళ్తాయి. పవన్ కళ్యాణ్ గారి లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ రియల్ పవర్ స్టార్ కి మాత్రమే సాధ్యమయ్యేలా చూపించారు. హీరోయిన్ ప్రియాంక గారి కెమిస్ట్రీ పవన్ కళ్యాణ్ గారితో బాగానే వర్కౌట్ అయింది. ఇది ఫ్రెష్ ఫీలింగ్ ని కూడా ఇస్తుందని చెప్పాలి. ఇక తమన్ గారి బీజం సినిమాకి ఆత్మ లాంటిది భయ్యా. ప్రతి ఎలివేషన్ సీన్ కి ఆయన మ్యూజిక్ ప్రాణం పోసింది. మొత్తానికి ఓజీ కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్